డాక్టర్ గారు కొలనోస్కోపీ అంటే ఏంటి, ఎలాంటి వారికి సజెస్ట్ చేస్తారు, ఏ వ్యాధి నిర్ధారణ కోసం ఇది చేస్తారో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ విద్యాసాగర్ గారు సమాధానం అందిస్తారు. కొలనోస్కోపీ అనేది కోలాన్ అంటే పెద్ద పేగు అన్నమాట. స్కోప్ అంటే కోలాన్ను విజువలైజ్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఉన్న మోడర్న్ టెక్నిక్లో వీడియో ఎండోస్కోప్స్ అని ఉంటాయి. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కోలాన్ అంటే దాన్ని సీకం అనేసి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది కోలాన్ అంటారు. చివరికి మనము మలద్వారాన్ని యానస్ అంటారు. సో సీకం నుండి యానస్ వరకు అరౌండ్ 80 సెంటీమీటర్స్ టు 1 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎంటైర్ లెంత్ను మనము కొలనోస్కోపీ ద్వారా విజువలైజ్ చేయొచ్చు. అయితే ఇది ఎప్పుడు చేస్తారు అంటే సర్టన్ ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటి అంటే ఎప్పుడైతే మనకు మోషన్లో బ్లడ్ వెళ్తుంది, అది మళ్ళీ రిపీట్ అవుతుంది, అప్పుడు చేస్తాము. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ విరోచనాలు అవుతుంటాయి ఫ్రీక్వెంట్గా. అంటే మామూలు విరోచనాలకు మనం చేయము. మోర్ దెన్ 3 వీక్స్ ఈ విరోచనాలు అవుతున్నప్పుడు దాన్ని క్రానిక్ డయేరియా అంటాము. ఈ క్రానిక్ డయేరియాలో కారణం తెలుసుకోవడానికి కొలనోస్కోపీ చేస్తాము. అండ్ ఎల్డర్లీ పీపుల్లో ఏమవుతుంది అంటే కొందరికి సడన్గా మలబద్ధకం స్టార్ట్ అవుతుంది, లేదా సడన్గా రక్త విరోచనాలు స్టార్ట్ అవుతాయి. ఇట్లాంటి వాళ్ళలో కూడా మనము డిసీజ్ ఏంటి అని నిర్ధారణ చేసుకోవడానికి మనము కొలనోస్కోపీ చేస్తుంటాము. సో దీని మూలాన ముఖ్యంగా మనకు తెలిసేది ఏంటి అంటే క్రానిక్ డయేరియాలో కోలాన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదా కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఉంటాయన్నమాట. క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కొలైటిస్ అని. వీటిలో ఏమవుతుందంటే క్రానిక్ డయేరియా ఉంటుంది. ఆ డయేరియాను మామూలు టెస్టులలో మనకు చూసిన, స్టూల్ ఎగ్జామ్ చేసిన, బ్లడ్ టెస్ట్లో కూడా మనకు బయటపడదు. అయితే కొలనోస్కోపీ చేసేసి బయాప్సీ చేయడం మూలాన నిర్ధారణ చేస్తాము. ఇంకొకసారి ఏమవుతుంది అంటే మన ఇండియాలో కోలాన్ ట్యూబర్కులోసిస్ కూడా చాలా కామన్గా ఉంటుంది. అయితే పేషెంటు మామూలుగా ఈ కోలాన్ ట్యూబర్కులోసిస్ ఉన్న పేషెంట్కు నేను చెప్పిన సిమ్టమ్స్ ఏవీ ఉండకపోవచ్చు. ఎప్పుడైతే పేషెంట్కు ఫీవర్ వస్తూ ఉండేసి ఇది అల్ట్రాసౌండ్లో కానీ సిటీ స్కాన్లో కానీ కోలాన్ అబ్నార్మాలిటీ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు కొలనోస్కోపీ చేసి బయాప్సీ చేయడం మూలాన కోలాన్ టీబీ కూడా నిర్ధారణ చేయగలుగుతాము. కొలనోస్కోపీ డయాగ్నోసిస్కే కాకుండా ట్రీట్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడైతే కొలనోస్కోపీ ద్వారా కోలాన్లో మేము చూసినప్పుడు బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, మామూలుగా అల్సర్స్ కానీ చిన్న కణుతులు కానీ బ్లీడ్ అవుతుంటాయి. వాటికి ఏం చేస్తామంటే ఇంజెక్షన్ ఇచ్చేసి, అడ్రినలిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చేసి కరెంటు ద్వారా ఆ బ్లీడింగ్ వెసల్ను మార్చేస్తాం. ఇంకొకటి ఏంటంటే కోలాన్లో కణుతులు అనేది చాలా కామన్గా ఉంటాయన్నమాట. ఈ కణుతులు మామూలుగా 2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా పెరిగినప్పుడు అవి క్యాన్సర్ కణుతులుగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే ఎప్పుడైతే కొలనోస్కోపీలో చిన్న కణుతులు కనిపిస్తాయో వాటిని స్నేర్ చేస్తాము. స్నేర్ అంటే ఏం లేదు, కరెంటు పెట్టేసి వాటిని కట్ చేస్తామన్నమాట. ఆ కట్ చేయడం ఎట్లా ఉంటుంది అంటే మొత్తము దాన్ని బేస్ నుండి కట్ చేస్తాం. దీని మూలాన మనం ఏం చేస్తామంటే తర్వాత ఈ కణుతులని క్యాన్సర్ కాకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఈ కోలాన్ క్యాన్సర్ వచ్చేసి మొత్తము దాని దారి మూసుకుపోతుంది. అప్పుడు పేషెంట్ మోషన్ పాస్ చేయక కడుపంతా ఉబ్బిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే స్టెంట్లని పెడతామన్నమాట. ఒక గైడ్ వైర్ దాని ద్వారా పంపించేసి ఆ దారిని మెల్లగా ఓపెన్ చేసేసి ఒక విధమైన మెటాలిక్ స్టెంట్, హార్ట్లో ఏ విధంగా అయితే స్టెంట్స్ పెడతామో అట్లానే కోలాన్ స్టెంట్ పెట్టేస్తాం అన్నమాట. ఈ స్టెంట్ పెట్టడం మూలాన ఎమర్జెన్సీ సర్జరీని మనము అవాయిడ్ చేయొచ్చు. తర్వాత పేషెంట్ కండిషన్ బట్టి డెఫినెటివ్ సర్జరీ చేయొచ్చు. అయితే కొందరు పేషెంట్స్లో మనకు వేరే మార్గమే, సర్జరీకి ఫిట్ ఉండరు అన్నమాట, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో. అట్లాంటి టైంలో ఏం చేస్తామంటే ఇట్లాంటి అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ స్టెంట్స్ అనేసి కొలనోస్కోపీ ద్వారా పెట్టేస్తాం అన్నమాట. దీన్ని పాలియేటివ్ ట్రీట్మెంట్ ఫర్ కోలానిక్ మెలిగ్నెన్సీ అంటారు అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ విద్యాసాగర్ గారు.